హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 25. దేవయాని హాస్పిటల్‌కి వెళ్ళేసరికి అక్కడ నర్స్‌తో గొడవ పడుతూ ఉంటుంది ఈష. "ఏయ్! నేనెవరనుకుంటున్నారు? నన్నింత చీప్ హాస్పిటల్‌కి తీసుకొస్తారా? అసలెక్కడ మీ డాక్టర్? పిలువు" అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ లోపలికి వచ్చి, "ఏంటి? ఏంటి న్యూసెన్స్? చూడండి, మీరు యాక్సిడెంట్ చేశారు. అసలైతే మీపై పోలీస్ కేస్ పెట్టాలి. కానీ మీరు గుద్దిన అటో అతను పోలీస్ కేసులని నేను తిరగలేను. మీరు లేచాక మీతో మాట్లాడి డబ్బులిప్పించమన్నాడు. అతను మాకు తెలిసిన మనిషి. మీరు అస్సలు గొడవ చేయకుండా అతనికి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చేసి మీ దారిన మీరు పోండి. మాకు చాలా పనులున్నాయి" అంటాడు ఆ డాక్టర్. "ఏంటి? డబ్బులివ్వాలా? ఒక్క రూపాయి గూడా ఇవ్వను. నా కారుకి అతను అడ్డు వచ్చాడు. పైగా నన్నింత చీప్ హాస్పిటల్‌లో పడేశారు. ఛీ! ఛీ! నేను డబ్బులివ్వాలా? నెవర్! నెవర్!" అని అంటుంది పొగరుగా. దూరం నుండి వస్తున్న దేవయాని వాళ్ళ మాటలు వింటూ కర్మ కర్మ, దీనికి ఎక్కడ గొడవ పెట్టుకోవాలో కూడా తెలీదు. ఛీ! నువ్వెలా నాకు మేనకోడలివయ్యావే? నా బుద్ధి ఒకటి కూడా రాలేదు నీకు. ఛీ! అని అనుకుంటూ వస్తుంది దేవయాని. దేవయానినక్కడ చూసి ఈష కొంచెం షాకయ్యి నన్ను వెతుక్కుంటూ వచ్చింది అనుకుంటూ, "చూడత్తా, నా కారుకి వీళ్ళు అడ్డొచ్చి నన్నింత చీప్ హాస్పిటల్‌లో పడేశారు. పైగా నన్ను డబ్బులు కూడా అడుగుతున్నారు" అని అంటుంది ఆమెని వియర్డ్‌గా చూస్తూ. వాళ్ళకి 2 నోట్ల కట్టలు ఇచ్చేసి ఈష చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది దేవయాని ఈషని. దారి పొడవునా దేవయాని ఏం మాట్లాడకుండా ఇంటికి తీసుకుని వచ్చి నేరుగా తన రూమ్‌కి తీసుకుని వెళ్ళి ఈషాని బెడ్‌పై విసురుగా విసిరేసింది. "అబ్బా! ఏంటత్తయ్య అలా తోస్తావు? నాకు దెబ్బ తగులుతుంది. అసలే చాలా సుకుమారంగా ఉండే ఒళ్ళు నాది." "ఆ! అవునే అవును. ఇంత పెట్రోల్ పోసి తగలేయి, ఓ పనయిపోద్ది. నేనేమో నిన్నీ మహల్‌కి రాణిని చేద్దామని నేను తిప్పలు పడుతూ ఉంటే, నువ్వేమో పబ్బులు, క్లబ్‌లు అని తిరిగి తిరిగి తాగి రాత్రంతా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు" అంటుంది కోపంగా. "అది అది కాదత్తా. ఆయువు నాకు దక్కడేమోనని, నా చెయ్యి దాటిపోతాడేమోనని అతన్ని గుర్తు తెచ్చుకుంటూ అలా తెలియకుండానే తాగానత్తా" అంటుంది గారాలు పోతూ ఈష. "ఏడ్చావులే. నిన్ను ఈ హార్మనీ కుటుంబానికి కాబోయే కోడలుగా అందరి ముందు మీ మామ చేత చెప్పించాను. అప్పుడక్కడ మీడియా ఉండేలా చేసింది. పనిలేక అనుకుంటున్నావా? ఇదంతా నేనే చేశాను. నువ్వు కోడలువని ఈ ప్రపంచానికి తెలియడానికి. ఆనంద్ గారు ఏది ఎలా ఉన్నా సరే, ఇంటి పరువు, మర్యాదల దగ్గరికి వస్తే అస్సలు ఊరుకోరు. అందుకే కదే ఆ రోజు అలా చేసి ఆయువుని లాక్ చేశాను. నువ్వేమో అలా బయట తిరిగితే ఎవరైనా ఫోటో తీసి మీడియాకి ఇస్తే నేను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని" అంటుంది దేవయాని. "అది కాదత్తా, ఆయువేమో ఆ డిజైనర్‌తో తిరుగుతూ ఉన్నాడు. నువ్వేమో ఇలా అంటున్నావు. మధ్యలో నేనేమైపోదత్తా? నాకేమో అర్థం కావట్లేదు. నాకు మాత్రం ఆయువు కావాలత్తా. నేను నిన్న నైట్ పబ్‌లో తాగుతున్నప్పుడు ఒకడొచ్చి నన్ను కలిశాడు. మత్తులో వాడితో నేను ఏదేదో వాగాను. వాడు నన్నెక్కడికో తీసుకెళ్ళి నైట్ అంతా నన్ను కట్టిపడేశారు. మార్నింగ్ లేవగానే ఆ ఊర్వి గురించి అడిగి ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? అన్ని వివరాలు అడిగారు. నేను నేనన్నీ చెప్పగానే నన్ను మళ్ళీ అదే పబ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారత్తా. దానికి చాలా ఫాలోయింగ్ ఉందత్తా. అది పెద్ద ఖతర్నాక్ లేడీలా ఉంది" అని జరిగింది మొత్తం చెప్తుంది. "అవునా? నేను దాని గురించి కనుక్కున్నా. అది ఎవరూ లేని అనాథ. తన ఫ్రెండ్‌తోనే ఉంటుందని తెలుసు. అంటే ఏదో పెద్ద చరిత్రే ఉంది. అయితే దానికి అందుకేనా నేను పెట్టిన మనుషులు కూడా నాకే వార్నింగ్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో నేను కనుక్కుంటాను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీ మామ దగ్గర నువ్వు మంచి పేరు తెచ్చుకో. ఏదైనా తేడా జరగాలి. నా బయట పనుంది. నేను వెళ్తున్నా" అని కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది దేవయాని. మన పిచ్చేశ పాప తర్వాత ఫ్రెష్ అవుతానని మళ్ళీ నిద్రాదేవిని ఆహ్వానం చేస్తుంది ఈష. ఇక అది హోటల్ రూమ్‌లో సాయంత్రం పాపం మెలుకువ వస్తుంది రాజ్‌కి. రూమ్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. కళ్ళు తెరవకుండానే మత్తుగా తన ఫోన్ కోసం వెతుకుతూ అది దొరకగానే ఫోన్ ఆన్ చేసి స్క్రీన్‌పై అందంగా వైట్ డ్రెస్‌లో దేవకన్యలా ఉన్న ఊర్విని మొదటిసారి చూసినప్పుడు తీసిన ఫోటోని చూసి అతని పెదవులపై నవ్వొచ్చింది. అప్పుడే తన మేనేజర్ నుండి కాలొస్తుంటే, "హలో! ఏంటి నేను చెప్పిన విషయం అయిపోయిందా?" అని అంటాడు. "ఆ! అయిపోయింది సార్. మీరు చెప్పిన ఇంటి పక్కనే ఇల్లు తీసుకున్నాము. కానీ డబుల్ రేట్‌కి.
ఇంకా ఊర్వి మేడంకి పెళ్లి కాలేదు సార్. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కూడా ఆమెకి పెళ్లయినట్టు లేదు సార్. ఇంకా ఆ పేరు సర్టిఫికేట్ అది ఆయు వర్మణి గారు తయారు చేపించారు సార్. మేడంకి అసలు వాటి గురించి ఏమీ తెలీదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మేడం గారు అదే ఇంట్లో ఆయు గారితో, ఆమె ఫ్రెండ్ వర్ష అనే డాక్టర్‌తో కలిసి అక్కడే ఉంటున్నారు. అది కూడా నిన్ననే షిఫ్ట్ అయ్యారు సార్ సడెన్‌గా. సడన్‌గా అని పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, "మీరు ఈ నైట్‌కే ఆ ఇంటికి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేస్తాను సార్" అని అంటాడు అతను. అతను చెప్పిందంతా విని, "గుడ్ నేను నైట్‌కి వెళ్ళిపోతాను" అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు రాజు. ఫోన్ పెట్టేసి కన్నింగా నవ్వుతూ, "ఆయు లెట్స్ స్టార్ట్ ది వార్ అండ్ గేమ్" అని తన గార్డ్స్‌కి కాల్ చేసి షిఫ్ట్ అయ్యే పనిలో పడిపోతాడు రాజు. మరి ఏం జరుగుతుందో? ఆయు, ఊర్వి బయటనే డిన్నర్ చేసేసి ఇద్దరూ ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆయువుకి ఫోన్ రావడంతో దాని వైపు చూస్తూ అదేంటి యూఎస్ బ్రాంచ్ నుండి ఫోనొస్తుంది అని అనుకుంటూ అతని చేతిలో ఉన్న తన బంగారు చెయ్యిని సున్నితంగా అతని పెదాలకి చేర్చుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుని, "నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో బంగారు. నాకు అర్జెంట్ కాలొస్తుంది. నేను కాల్ మాట్లాడి వస్తాను" అని ఊర్విని పంపించేశాడు. ఆయు కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఫోన్ మాట్లాడుతూనే ఇంక విషయం చాలా సీరియస్ అని అతని ఫేసు చెప్పగానే చెప్తుంది. "ఓకే. ఓకే. నేను వస్తున్నాను. నేను వచ్చాక వాళ్ళతో మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసి బొటన వేలుతో నుదురంతా రబ్ చేసుకుంటూ మాధవ్ గారికి ఫోన్ చేసి యూఎస్ బ్రాంచ్‌లో ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఇంకా అతనికి ఆ విషయం చెప్పి వెళ్ళడానికి అన్నీ యూఎస్ రెడీ చేసుకుంటున్నాడు. "సరే సార్. ఇంకో 1 అవర్‌లో చార్టర్ పర్మిషన్ తీసుకుంటాను. మీరు బయలుదేరి రండి" అని ఫోన్ పెట్టేస్తాడు. ఆయుకి మనసంతా బాధగా ఉంది. తన బంగారుని విడిచి వెళ్ళాలి అంటే, కానీ తప్పదు కదా! తను ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఆమె వైపు వెళ్తాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెన్నెల్లో ఆకాశంలోకి చూస్తూ నిలబడింది ఊర్వి. ఆమెను ఆయు అలా చూడగానే ఆయుకు మనసు అస్సలు ఆగలేదు. నెమ్మదిగా ఊర్వి వైపు అడుగులు వేశాడు. ఆమెను సమీపించి వెనక నుండి హత్తుకున్నాడు. ఆమె నుండి వస్తున్న సహజ పరిమళాన్ని తన ఊపిరిలో నింపుకుంటూ అలానే కళ్ళు మూసుకున్నాడు. అతని స్పర్శలోని తేడా అతని గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి ఊర్వికి ఏదో అయ్యింది అనిపించింది. ఏమైనా చెప్పాలా అని ఆమెని చుట్టిన చేతులపై చేతులు వేసి అతని నుండి ఇంకొక మాట రాలేదు. నెమ్మదిగా అతని వైపు తిరిగింది. అతని కళ్ళల్లో ఏదో బాధ. అతని చెంపలపై చెయ్యి వేసి ఏమయ్యింది? అది నేను అర్జెంటుగా యూఎస్ వెళ్ళాలి. అక్కడ బ్రాంచ్ ప్రాజెక్ట్‌లో పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. నేను తప్పకుండా వెళ్ళాలి అని తడిచేరిన కళ్ళతో, గొంతులో బాధతో తన బంగారుని క్షణం కూడా విడిచి ఉండలేని తను ఇలా దూరంగా ఉండాల్సి రావడం తట్టుకోలేకపోతున్నాడు. అతడు చెప్పింది విన్న ఊర్వి ఒక్క క్షణం గుండె బాధతో మూలిగింది. కానీ తను కూడా ఆయువులా అయిపోతే అతను వర్క్‌పై దృష్టి పెట్టడు అని కళ్ళల్లో నీటి కుండని దాచి అతని తలను వంచి నుదుటిపై ముద్దు పెట్టి మనల్ని నమ్ముకుని కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడ్డాయి. వాళ్ళ కోసమైనా కొన్ని కొన్ని పెయిన్స్ తీసుకోవాలి. అయినా నేను రోజు మీతో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాను కదా! మీ పని తొందరగా పూర్తి చేసుకొని రండి. అవును. ఎప్పుడు వెళ్ళటం? అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇంకో హాఫ్ అన్ అవర్‌లో స్టార్ట్ కావాలి అంటాడు. అతను అలా చెప్పగానే విషయం కూడా చాలా సీరియస్ అని, ఏం కాదు మీరు చేయగలరు. ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ అని ఇంకా ఏదో చెప్పబోతున్నా ఆమెను హత్తుకుని ముద్దు పెడతాడు. నిన్ను విడిచి నేను ఉండలేను బంగారం. అలాగే ఆమెను తన కౌగిట్లో అతని గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకుని ఆ క్షణం అలా ఆగిపోతే బాగుండు అనిపించింది అతనికి. ఆయు ఫోన్ మోగడంతో ఊర్వి దూరం జరగబోయింది. కానీ ఆయు ఆమెను అలానే అతని గుండెల్లో ఆమెను పట్టుకుని ఫోన్ ఎత్తి వస్తున్నా 10 నిమిషాల్లో ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు. తల పైకెత్తి తననే చూస్తూ ఉన్న ఊర్వి నుదుటిపై ముద్దు పెట్టి 1 వీక్‌లో వచ్చేస్తా బంగారం. అసలు నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి అని ఉంది. కానీ జ్యువెలరీ డిజైన్ టీమ్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! అన్నీ రెడీ చేయాలి కదా! చాలా తక్కువ టైం ఉంది మనకి. అవన్నీ నాకొద్దు. కానీ నువ్వు ఈ కంపెనీస్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నావని తెలుసు. అందుకే నీ కోసం నేను వదిలి వెళ్తున్నా.
లేదంటే ఈ పాటికి నాతో ఫ్లైట్‌లో ఉండేదానివి. పెళ్ళికి ముందే హనీమూన్ ప్లాన్ అయ్యేది అంటాడు అల్లరిగా. ఆమె కళ్ళల్లో ఉన్న కన్నీటిని చూడలేక సరదాగా అంటాడు. అతని మాటలకు చిన్నగా సిగ్గుపడింది. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు. ఎటు వెళ్ళినా సెక్యూరిటీతో వెళ్ళు. నా కాల్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉండు. వీలైనంత తొందరగా వచ్చేస్తా. నేనొచ్చేసరికి నవ్వుతూ నాకు ఎదురు రావాలి అని అంటూ ఉండగా మళ్ళీ ఫోనొస్తుంది. ఫోను చూస్తూనే ఆమె చెయ్యిని పట్టుకుని బయటికి వచ్చి గట్టిగా హత్తుకుని కారులో కూర్చొని ఆమె అతని కంటి నుండి దూరం అయ్యేంత వరకు ఆమెని చూస్తూ బాయ్ చెప్తూ ఉంటాడు ఆయువు. మనసు అస్సలు ఒప్పుకోవటం లేదు. ఆమెను విడిచి రావటం ఏదో తెలియని బాధ. ఈ దూరం అస్సలు భరించలేకపోతున్నాడు ఆయువు. అతని మనసు గట్టిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. అతని గమ్యం చేరే వరకు ఆమె తలుపులతో లోపలికి వచ్చిన ఊర్వి సోఫాలో కూర్చుని ఆయువు గురించి ఆలోచిస్తూ ఉంది. అతని కళ్ళల్లో బాధని చూడలేకపోయింది. ఇంతలో డార్లింగ్ అని అరుపుతో వర్ష రాగానే ఆయువు తలుపుల నుండి బయటికి వచ్చి, ఏంటే అరుపు? అరవక నాకిలా నువ్వు ఒంటరిగా దొరికి ఎన్ని రోజులవుతుందే? అని గట్టిగా హత్తుకుంటుంది సోఫాలో కూర్చుంటూ. ఏంటే ఇల్లంతా కూల్‌గా ఉంది. ఈ పాటికి ఆయువు సార్ వచ్చి నన్ను లాగి పడేయాలి కదా! ఏడి మన జలస్ బాబు? ఏంటి ఆ మాటలు? అయినా ఆయువు సార్ లేరు. అమెరికా వెళ్లారు. 1 వీక్ తర్వాత వస్తారట అని దిగులుగా చెప్తుంది. ఏ? అని సోఫాలో జంప్ చేస్తూ అంటుంది వర్ష పాప. ఒసేయ్! నీకెందుకే అంత ఆనందం? మరి నాకు నీతో మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాడా? ఏదో మధ్యాహ్నం అలా నువ్వు బయటకొచ్చినందుకే మా హాస్పిటల్ నీ అల్లకల్లోలం చేశాడు. నేను నీతో మాట్లాడినా జెలస్ ఫీల్ అవుతున్నాడు. నిన్నే అంటిపెట్టుకొని ఉంటున్నాడు అని మూతి ముడుచుకుంటుంది వర్ష. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. మరి ఆయు అమెరికా నుండి వచ్చేటప్పటికి మరి ఊర్వికి ఏమీ కాకుండా ఉండాలి. కాకూడదనే కోరుకుందాం. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.